మీకు తెలుసా 100 - ఏజ్ చేస్తే ఆ రూల్ ప్రకారం మనం ఇన్వెస్ట్మెంట్స్‌ని ప్లాన్ చేసుకోవచ్చు అని చెప్పి. ఒకవేళ మన ఏజ్ 20 ఉంటే 100లోంచి 20 తీస్తే 80 ఉన్నది. అంటే 80% ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్ ఈక్విటీలో పెట్టుకోవచ్చు. అండ్ 20% సేఫర్ అసెట్స్‌లో పెట్టుకోవచ్చు. అంటే డెట్ ఫండ్స్‌లో ఆటిల్లో. అంటే ఒక ఎస్ఐపి 10,000 చేస్తే మీరు అందులోంచి 8,000 ఈక్విటీలో పెట్టుకోవచ్చు. 2,000 వచ్చి డెట్‌లో పెట్టుకోవచ్చు. ఒకవేళ మీ ఏజ్ 40 ఉంటే 100 - 40 చేస్తే 60 వస్తుంది. అంటే 60% అనేది ఈక్విటీలో పెట్టుకోవచ్చు. 40% వచ్చి డెట్‌లో గాని, సేఫర్ అసెట్స్‌లో గాని పెట్టుకోవచ్చు. అంటే ఇప్పుడు 10,000 ఎస్ఐపిలోని 6,000 ఈక్విటీలో పెట్టుకోవచ్చు, 4,000 డెట్‌లో పెట్టుకోవచ్చు. మనం ఇక్కడ చూసుకుంటే మనకి తక్కువ ఏజ్ ఉన్నప్పుడే ఈక్విటీలోని ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్ చేయండి అని చెప్తున్నాం. ఇక్కడ ఎందుకంటే వోల్టిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. మనం ఏజ్ తక్కువ ఉన్నప్పుడే మనం రిస్క్ అనేది ఎక్కువగా తీసుకోగలం. రిస్క్ టేకింగ్ కెపాసిటీ. ఎందుకంటే లాంగ్ టర్మ్‌లో దీనికి గ్రోత్ అనేది చాలా ఉంటదన్నమాట. మనం షార్ట్ టర్మ్‌లో అయితే మాక్సిమం డబ్బులైతే తీయం ఈ ఏజ్ ఉండేటప్పుడు. ఎందుకంటే రిటైర్మెంట్‌కి చాలా టైం ఉంటది. పిల్లల చదువులకు గాని, పెళ్ళిళ్ళకి గాని చాలా టైం ఉంటది కాబట్టి సో మనం లాంగ్ టర్మ్ వరకు మనం వెయిట్ చేయగలం. మంచిగా కాపర్స్ కూడా వస్తది. డెట్ ఫండ్స్‌లో పెట్టుకుంటే మనకి స్టడీ ఇన్‌కమ్ వస్తది. లో రిస్క్ ఉంటది. మనకి ప్రిన్సిపల్‌కి ఏం కాదు. ఇన్‌ఫ్లేషన్ కూడా ఒక్కొక్కసారి బీట్ చేయదు. మీరు కాలిక్యులేట్ చేసి చూసుకుంటే మీ రిటర్న్స్ బట్టి. అది ఈక్విటీలో అయితే మీకు ఇన్‌ఫ్లేషన్‌ని బీట్ చేసి మీ రిటర్న్స్ కూడా వస్తాయన్నమాట. మీ ఫైనాన్షియల్ గోల్స్ ఏంటి? అండ్ మీరు ఎంత రిస్క్ తీసుకోగలరో దాని మీద డిపెండ్ అయ్యి మీ ఇన్వెస్ట్మెంట్స్ అనేది మార్పులు చేర్పులు చేసుకోండి. అవసరమైన వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన పేజ్‌ని అయితే ఫాలో అవ్వండి.